హలో అండి. మీకు తెలుగు నేర్పిస్తున్నాను కదా! అలాగే ఇంగ్లీష్ కూడా ఎలా పలకాలన్నది చెప్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవన్నీ తెలుగు అక్షరాలు. తెలుగు గుణింతం అన్నమాట. కాగుణింతం. ఇవి తెలుగు అక్షరాలు ఇవన్నీ ఇంగ్లీష్ అన్నమాట. ఇది కాకేత్తంస్తే కే. ఇంగ్లీష్లో కేఈ కీ అవుతుంది, కే కూడా అవుతుంది. కేఈ కే రాయాలంటే కేఈ కే అని రాస్తారు. సిఏ అని కూడా రాస్తారు. సిఏకే అని కూడా రాస్తారు. ఇది కీ అవుతుంది, కే అవుతుంది. కాకేతం విసర్గం వస్తే కే అంటే కేఈఈ కీ అవుతుంది, కే కూడా అవుతుంది. అది కాకేతం కింద ఇత్తం వస్తే కై. కేఏఐ కై. ఇంగ్లీష్లో కేఏఐ. తెలుగులో కై రాయాలంటే ఇలా రాయాలి. ఈ కైఏ ఇంగ్లీష్లో ఇలా రాయాలి. కేఏఐ కై. కాకోత్తం వస్తే కో. కో. కాకోత్తం వస్తే కో అంటే ఇంగ్లీష్లో ఇలా రాయాలి. కేఓ అని రాస్తారు. సిఓ అని కూడా రాయొచ్చు. సిఓ అని కూడా రాయొచ్చు. సిఓ కో అని కూడా రాయొచ్చు. కేఓ కో అని కూడా రాయొచ్చు. కాకోత్తం విసర్గం వస్తే కో. కేఓఓ కో. ఇది కూ అవుతుంది, కో అవుతుంది. రెండు. మనకి తెలుగు ఏంటంటే ఒకలాగే చదువుతాము, ఒకలాగే ఉంటాయి. కే అంటే కే అంతే. కానీ ఇంగ్లీష్లో ఇది రెండు రకాలుగా పలకొచ్చు. 3 రకాలుగా పలకొచ్చు. కేఈ కీ అవుతుంది, కేఈ కీ అవుతుంది. కేఈ కే కూడా అవుతుంది అన్నమాట. అలాగే కే అని పలకడానికి సి కూడా వాడతారు. సిఏకే అలా వాడతారు. కో అంటే సిఓ కో అని రాయొచ్చు, కేఓ కో అని రాయొచ్చు. కో అంటే ఇది కేఓఓ అని రాశాను కదా, కో అని. ఇది కేఓఓ కూ కూడా అవుతుంది. అదనమాట. నచ్చితే లైక్ చేయండి. కాకేతం వస్తే కేఈ కాకేతం వస్తే కేఈ కే రాయాలంటే సిఏ కూడా రాయొచ్చు. కాకేతం విసర్గం వస్తే కేఈఈ కీ అవుతుంది, కేఈ కే అవుతుంది. కాకేతం కింద ఇత్తం వస్తే కేఏఐ కై. కేఏఐ కై. కేఓ కో. సిఓ అని కూడా రాయొచ్చు. కో. కేఓఓ కో. సిఓఓ కో అని కూడా రాయొచ్చు. ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.